ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఈ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎట్లుండబోతుంది? వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది? ఇవన్నీ విషయాలు చెప్పడానికి గురువుగారు మన ముందే ఉన్నారు. కాబట్టి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. గురువుగారు. వృశ్చిక రాశి సంబంధించి శుభవార్త ఒకటి ఏంటంటే అర్ధాష్టమ శని సంచారం వెళ్ళిపోయి పంచమంలోకి శని వెళ్ళిపోతున్నాడు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని దశల్లో ఉన్నవాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు సమయపాలన చాలా ఇంపార్టెంట్. సమయానికి చాలా విలువ ఇవ్వాలి, కాలానుగుణంగా పనిచేయాలి, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి సమయ ప్రణాళిక చాలా అవసరం. చాలామంది ఈ సంవత్సరం సరైన సమయానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అందుకని ఒక గంట ముందే ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా సమయపాలన అనేది చాలా అవసరం. అది ఆరోగ్యాన్ని, అభివృద్ధిని రెండింటిని కాపాడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇంకా ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండకపోతే మెమోలు, సస్పెండ్లు వస్తాయి. ముఖ్యంగా రక్షణ విభాగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేదా రక్షణ శాఖ కానివ్వండి, చాలామందికి కొన్ని అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కంగారు పడి ఎవరో పరిగెట్టిస్తున్నారని పరిగెడితే గనక తప్పనిసరిగా ఉద్యోగానికే ఉద్వాసన పలకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మార్పులకు సంబంధించి గనక కఠిన నిర్ణయాలు గనక మీరు తీసుకుంటే మళ్ళీ ఉద్యోగం రావడానికి అక్టోబర్ దాకా పడుతుంది మీకు సమయం. పొరపాటున గనక ఈ జనవరి నుంచి అక్టోబర్ లోపు కనుక మీరు ఎప్పుడు ఉద్యోగం మానేసినా సరే 4-5 నెలలు హాయిగా ఖాళీగా ఇంట్లో ఉండటమే. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఉద్యోగ మార్పు విషయంలో, స్థానచలన మార్పు విషయంలో, స్థల మార్పిడి విషయంలో 1-2 సార్లు పునరాలోచించుకొని మీకు ఎట్లా ఉంటుందండి, ఎలకల బోన్లో ఒక వస్తువునో ఒక పదార్థాన్నో పెట్టి ఓపెన్ చేసి పెడితే టక్కుని ఇరుక్కుంటుంది లోపలికి పోయి. ఇదే పరిస్థితి ఉద్యోగస్తులకు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ పై అధికారులు, సహచర సిబ్బంది ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇరికించడానికి చూస్తూ ఉంటారు. జాగ్రత్త చాలా అవసరం. అక్టోబర్ వరకు కూడా సాధారణ స్థితి, అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మానసికంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నీడను కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని, మీ యోగాన్ని మీరే పొందండి, మీరే నమ్మండి. ఎవరిని నమ్మి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవద్దు. తద్వారా ఎన్నో ఇబ్బందులు పడతారు. అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటే రుణ బాధలు తీరుతాయి. ఏదైనా మీరు రుణాలు చేసి ఉంటే, అప్పులు ఉంటే అటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా రుణ బాధలు తీరడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఏదైతే దాచుకున్న ధనం ఉందో, ఎవరైతే కూడబెట్టుకున్న ధనం ఉందో అది కూడా ఏదో ఒక వస్తువు మీదనో, స్థలం మీదనో, గృహం మీదనో, ఒక వాహనం మీదనో పెట్టుబడి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. 1-2 సార్లు ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టుకుందాము అన్న దాంట్లో సగమే పెట్టండి. ఒక 10 లక్షలు పెట్టి వాహనం కొందాం అనుకుంటే 5 లక్షలు పెట్టి మాత్రమే కొనండి. 5 లక్షలు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే అక్టోబర్ నుంచి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇంకా అసలు మీకు తిరుగులేదు. అటు ఉద్యోగంలో కానివ్వండి, ఇటు వ్యాపారంలో కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, అన్నింటా కూడా తప్పనిసరిగా 10 అడుగులు ముందుకు వేస్తారు. ఎప్పుడు అక్టోబర్ తర్వాత. అప్పటి వరకు కూడా మీరు ఏదైతే జాగ్రత్త పడతారో దీనివల్ల సౌఖ్యాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. మాట పట్టింపులు వస్తాయి, మనోభేదాలు వస్తాయి. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని దరిచేరనివ్వకండి. అలాగే నూతన పరిచయస్తుల్ని నమ్మకండి.
మనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళతోనే సహచర్యం చేయండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు మీకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆ 3 నెలల్లో వచ్చే అనారోగ్యాలు ఏముంటాయో చూసుకొని అవి రాకుండా మీరు జాగ్రత్త పడడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఇంకా పారిశ్రామిక రంగాలు కానివ్వండి, ఇతరత్ర పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. కొంచెం ధన నష్టం కనపడుతుంది. మీరు ఏదన్నా నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలన్నా తప్పనిసరిగా అక్టోబర్ నుంచి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. తద్వారా మీ యొక్క ధన నష్టం కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. అది ఇంకా వనితా పొత్తం విత్తం పరహస్తం గతం గతలాగా అది చేజారిపోతుంది తప్ప తిరిగి మీకు వచ్చే అవకాశాలు కనబడట్లేదు. స్త్రీల విషయానికి వచ్చేసరికి అనారోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యలో మీకు పురుషుల కంటే కూడా స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యత రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. మీ మాట తప్పనిసరిగా నిలబడుతుంది. మీ మాటకే ఎక్కువ విలువిస్తారు స్త్రీలకి. అలాగే ధనాదాయం విషయంలో కూడా ప్రతి రంగంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా పురుషుల కంటే కొంచెం ఆధిక్యంలో ఉండటం, అధికంగా సంపాదించటం, అధిక అభివృద్ధిని పొందడానికి ఇటు విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి తప్పనిసరిగా పొందవచ్చు. ఇంకా ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి కనుక మనం లెక్కేసుకుంటే కనుక మార్చి వరకు చాలా బాగుంటుంది. అంటే ఉన్న స్థితి కంటే కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అక్కడ వరకు 5 నెలలు కూడా కొంచెం ప్రతిబంధకంగా కట్టేసినట్టుగా ఉండడానికి ఎక్కడో ఆగిపోయింది అన్న బాధ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 5 నెలలు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ ఏకఛత్రాధిపత్యంగా మీరు కొనసాగించవచ్చు. ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ధన నష్టం జరుగుతుంది అనుకుంటే కనుక ఏదైనా ఒక స్థలం కానివ్వండి, గృహం కానివ్వండి ఏదైనా కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి సగం పెట్టుబడితో మీరు ఆ యొక్క పనిని నిస్సంకోచంగా చేయవచ్చు. అలాగే స్నేహితులతో జాగ్రత్త, సన్నిహితులతో జాగ్రత్త, నీడను కూడా ఈ సంవత్సరం నమ్మకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మరి ఎలా అంటే వృశ్చిక రాశి వారందరూ కూడా తప్పనిసరిగా నరసింహస్వామిని పూజించండి ఈ సంవత్సరం. లక్ష్మీ నరసింహస్వామిని ఎవరైతే పూజిస్తారో, లక్ష్మీ నరసింహస్వామిని ఎవరైతే కొలుస్తారో, తప్పనిసరిగా లక్ష్మీ నరసింహ దేవాలయాలను ఎవరైతే సందర్శిస్తారో, నేను చెప్పిన ఈ 5 నెలలు 6 నెలల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీకు వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగిపోతాయి. ఎవరైతే మిత్రత్వంలో ఉండి శత్రుత్వంగా మీకు పనిచేద్దాం అనుకుంటారో వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. అందినట్లే అంది చేజారిపోతాయి అవకాశాలన్నీ కూడా. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు, చాలా బాగా చెప్పారు. సో చూసిండ్రు కదా, ఒకవేళ ఈ సంవత్సరంలో ఉద్యోగాలు మారాలనుకుంటే మాత్రం భద్రం బిడ్డో అంటున్నారు మొత్తం మీద. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురువుగారి అపాయింట్మెంట్ కోసం సంబంధించిన నంబర్ ఏదైతే ఉంటుందో అది కింద స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ చేయండి, వెళ్ళి కలవండి, తెలుసుకోండి, దానికి తగ్గ పరిహారం తీసుకొని హ్యాపీగా జీవించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.